నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రీడలు మానసిక వికాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయని రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి వెల్లడి. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచి రైతులను నట్టేట ముంచుతోందని ఇందల్వాయి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు చిలువేరు దాస్ ఆగ్రహం వ్యక్తం. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచి రైతులను నట్టేట ముంచుతోందని ఇందల్వాయి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు చిలువేరు దాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల ధరలను తగ్గించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ కార్యాలయంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలువేరు దాస్ సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు మోహన్ నాయక్, ఎంపీపీ రమేష్ నాయక్, సర్పంచ్ విజయ్ గబ్బర్ సింగ్, చరణ్, సత్యనారాయణ, చందర్, సుధీర్, ఎంపీటీసీలు పరశురాం, దాస్ శ్రీనివాస్, ఎస్ఎల్ఆర్ రెడ్డిపల్లి, గన్నారం, ఎంపీటీసీ లావణ్య, ఇంకా సీనియర్ టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ మోహన్ నాయక్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేయడానికి రైతులకు భరోసా కల్పిస్తూ కేసీఆర్ రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటూ ముందుకు నడిపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధి విధానాలు ప్రధానంగా రైతులకు రబీ సీజన్లో, ఖరీఫ్ సీజన్లో ఇబ్బందులను పెట్టడమే కాకుండా ఎరువుల ధరలు పెంచడం రైతన్నలను నట్టేట ముంచే విధంగా ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శతవిధాల రైతులకు ప్రయోజనాలు కల్పిస్తున్న సమయంలో ఒక విషపూరితమైనటువంటి నిర్ణయం తీసుకొని తెరాస ప్రభుత్వం పైన కుట్రలతో రైతులు నడ్డివిరిచే విధంగా ఎరువుల ధరలు విపరీతంగా తీవ్రంగా పెంచడానికి ముందుకు రావడం తెలంగాణ రాష్ట్ర రైతులు ఎప్పటికీ క్షమించరని, తగిన సమయంలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు చిలువేరు దాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, రైతులపై కుట్రపూరితంగా నాటి నుంచి నేటి వరకు రైతులకు నల్ల చట్టాలు తెచ్చి రైతుల్ని 7 నెలలుగా ఇబ్బంది పెట్టి నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకొని రైతులను మోసం చేస్తూ మళ్లీ మరోసారి తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించే పంటలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా గిట్టుబాటు ధరను అమలు చేయక, ధాన్యం కొనుగోలు చేయలేక ఈరోజు మళ్లీ మూడోసారి రైతులను అడ్డివిరిచే విధంగా ఎరువుల ధరలు భారీగా పెంచి మళ్లీ మోసానికి పాల్పడిందని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిలదీస్తామని ప్రశ్నిస్తూ ఎంత దూరమైనా ప్రయాణం చేయడానికి సిద్ధమని కరఖండిగా హెచ్చరించారు. జై తెలంగాణ. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో దేశంలో, కేంద్ర ప్రభుత్వం బీజేపీ అయినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం మన రైతులను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఎరువుల ధరలను పెంచుతూ రైతులను నడ్డి వేరుస్తూ ఉంది. అదే మన తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారిని తీసుకుంటే రైతులను బాగు చేయాలనే ఉద్దేశంతో రైతు బంధు పథకం కానీ, రైతు బీమా పథకం కానీ, నాణ్యమైన విద్యుత్తుని ఇస్తూ నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం ద్వారా ఈరోజు రైతు ఆనందంగా ఉంటూ అధిక దిగుబడిని సాధిస్తూ ముందుకెళ్తూ ఉన్నాడు. ఇటువంటి క్రమం లోపల ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం, ఈ పువ్వు గుర్తు ప్రభుత్వం ఈ రైతులు ఏ విధంగా దెబ్బ తీయాలనే ఉద్దేశంతో ఎరువు ధరలను పెంచుతూ కాంప్లెక్స్ ఎరువులు కానీ, యూరియా కానీ, బీస్ కానీ రకరకాల ఎరువు ధరలను అది బాగా పెంచుతూ రైతులను దెబ్బతీయాలని చూస్తూ ఉంది. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా రైతు బంధు కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇందల్వాయి మండలంలో మా పార్టీ అధ్యక్షులు మరియు మా మండల ఎంపీపీ గారి యొక్క నాయకత్వంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారి ఆదేశానుసారం ఈరోజు మేము దీనికి వ్యతిరేకంగా వెంటనే ఎరువుల ధరలు తగ్గించాలని కోరుతూ మేము ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. దీని వెంటనే ఎరువుల ధరలను తగ్గించి రైతులను ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాము. లేని పక్షంలో రైతులను ఏకం చేసి కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ధర్నాకు కానీ దిగడానికి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మీరు ఎలా ఉండేవాళ్ళు, ఈరోజు ఎలా ఉన్నారు?
బీజేపీ ప్రభుత్వం ఏదైతే చేపట్టినటువంటి ఎరువుల ధరలు పెంచడం కానీ, ఈ ప్రైవేటీకరణ ఏదైతే ఉందో, విద్యుత్ను కానీ, కరెంట్ను కానీ, రైల్వేను కానీ, విమానాలను కానీ ప్రతిదీ ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. ఈ విధంగా ప్రతిదీ రైతు వ్యతిరేక పనులను చేపడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మన గ్రామాల్లో కూడా రానియకుండా మనం చేయాల్సిన అవసరం ప్రతి రైతు బిడ్డపై, ప్రతి కార్మికులు, కర్షకులు, విద్యార్థి మేధావులపైన ఉంది. దయచేసి మీరు అందరూ ఆలోచించాలని కోరుతూ అందరికీ నమస్కారము. జై తెలంగాణ. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని డిచ్పల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ నిర్వాహకులు తెలిపారు. యువకులలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని కూడా తీర్చిదిద్దవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. డిచ్పల్లి మండల కేంద్రంలో గత వారం రోజుల క్రితం డిచ్పల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ సంక్రాంతి సెలవులు సందర్భంగా ప్రారంభించారు. ఈ టోర్నీలో సుమారు 8 జట్లు పాల్గొన్నాయి. వీటిలో సుమన్ 11 జట్లు మరియు పార్డు 11 జట్లు ఫైనల్కి చేరాయి. హోరాహోరీగా పోటీ సాగగా 5 వికెట్ల తేడాతో సుమన్ 11 జట్టు, పార్డు 11 జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విజయం సాధించిన జట్టుకు బహుమతులను జీషాన్ స్పాన్సర్షిప్ చేశారు. వీరితో పాటు గ్రీన్ యూత్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ పాల్గొన్నారు. విజయాలు సాధించిన జట్టుకు జీషాన్ బహుమతిని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, యువకులు క్రీడల వైపు ఉంటే చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని, అదేవిధంగా వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయవచ్చునని ఆయన పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజం, కానీ ఓడిన వారు గెలుపు కోసం కష్టపడాలని, వచ్చే పోటీలలో తామే విజయం సాధిస్తామని సంకల్పం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డిపిఎల్ నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సుమన్, సాజిద్, యూసుఫ్, ఎజాజ్, నరేష్, పార్దు, మంటూ, డింపుల్, జీషాన్, ఇమ్రాన్, తాహిద్, సోహెల్, షాదబ్, ఉప సర్పంచ్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. డిపిఎల్ అనే పేరుతో డిచ్పల్లి మండల మాజీ క్రికెట్ సభ్యులందరూ కలిసి డిపిఎల్ అని క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరుగుతుంది. ఇది 3వ సీజన్. ఇది పిల్లల మానసిక ఉల్లాసానికి, పిల్లల లోపల వేరే అలవాట్లు, చెడు అలవాట్లు కాకుండా ఒక స్పోర్ట్స్ అనేది వాళ్ళకి అలవాటు అవ్వడం కోసం అని చెప్పేసి ఒక మంచి దృఢ నిశ్చయంతో ఏర్పాటు చేసినటువంటి డిపిఎల్ 3వ సీజన్ విజయవంతంగా సక్సెస్ అయింది. ఈ టోర్నమెంట్కి స్పాన్సర్షిప్ ఇస్తున్నటువంటి స్పాన్సరర్స్కి, మేనేజ్మెంట్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ సభ్యులందరికీ అండ్ డీసీఏ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. నెక్స్ట్ సీజన్ కూడా ఇంతకంటే కూడా గ్రాండ్గా జరగాలి. యూత్ పిల్లలందరూ కూడా ఇటువైపు స్పోర్ట్స్ వైపు రావాలి. చెడు అలవాట్లకు బానిసలు కాకుండా స్పోర్ట్స్ వైపు రావాలనే దృఢ సంకల్పంతో ఏర్పాటు చేస్తున్న ఈ డిపిఎల్ని అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. క్రీడలు మానసిక వికాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయని రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ సామాజిక సేవా కార్యకర్త సాబాద సాయి కుమార్ ఆధ్వర్యంలో ఆర్పీఎల్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ ఆర్పీఎల్ సీజన్ 2కు ముఖ్య అతిథిగా రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీ హరిప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, యువత చెడు మార్గంలో వెళ్లకుండా మా గ్రామంలో యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్న సాయి కుమార్ని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈరోజు మా గ్రామంలో ఆర్పీఎల్ సీజన్ 2 ప్రారంభించడం అభినందనీయమని, మా గ్రామ యువకులు మున్ముందు జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించాలని అన్నారు. క్రీడాకారులు కోరుకున్నట్లుగా వారికి ప్రత్యేక గ్రౌండ్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త సాబాద సాయికుమార్ మాట్లాడుతూ, క్రీడలు యువత శరీర దృఢత్వతకు, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని, క్రికెట్ ఆర్పీఎల్ సీజన్ 1, సీజన్ 2 మా గ్రామ యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఈ ఆర్పీఎల్కు సహకారం అందించడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సీజన్ 2 టోర్నమెంట్లో 6 టీంలు పాల్గొన్నాయి. విన్నర్ టీంకు 25,000, రన్నర్ టీంకు 15,000 ప్రైజ్ మనీగా అందించామని, ఇక ముందు కూడా ఈ సీజన్లు ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. మున్ముందు యువత క్రీడ పట్ల ఆసక్తి ఉంటే క్రికెట్ ఒకటే కాకుండా అన్ని క్రీడలకు నా సహకారం అందిస్తానని అన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ హరిప్రసాద్ రెడ్డి, వార్డు మెంబర్లు వంశీ, సందీప్ గౌడ్, ముక్కగల్ల ఆంజనేయులు, మాజీ వార్డు సభ్యులు లక్ష్మారెడ్డి మరియు రుద్రారం గ్రామ పెద్దలు, ప్రజలు, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు 14వ తారీఖు వరకు ఆర్బిఎల్ 2 ఈ సంవత్సరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ క్రికెట్ టోర్నమెంట్లో 6 మ్యాచ్లు పాల్గొన్నాయి. అందులో ఈరోజు ఫైనల్ నిర్వహించడం జరిగింది. ఈ ఫైనల్లో విజేతగా మన రుద్రారం క్యాపిటల్ విజయం సాధించింది.
అదేవిధంగా రన్నరప్గా రుద్రారం ఇండియన్స్ వారు కూడా ఏం డిసప్పాయింట్ కావద్దు. మిగతా వారు కూడా ఎటువంటి డిసప్పాయింట్ కాకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం గెలుపు దిశగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషం. అందులో భాగంగా మన సామాజిక సేవాకర్త సభాద సాయి కుమార్ గారు ఈ టోర్నమెంట్ను నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఎంపీటీసీ హరిప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా వార్డు సభ్యులు మన అనుష లక్ష్మారెడ్డి, ప్రశాంత్ గారు, అదేవిధంగా మన ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు బుక్కగాల ఆంజనేయులు గారు, అదేవిధంగా మన గ్రామ పెద్దలు సతీష్ రెడ్డి గారు మరియు పాల్గొన్న ప్రతి ఆటగాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ముందు కూడా మన గ్రామం ఎంతో పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరికీ మరి ఒక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందుకు నేను చాలా ఆనందపడుతూ ఈ విధంగా యువత అనేది ముందుకెళ్తూ క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్ళు అన్న ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళు ఈ విధంగా చేయడం చాలా మంచి విషయము. దానికి నేను స్పాన్సర్ చేయడం నాకు ఆనందంగా భావిస్తున్నాను. మరి విన్నారు కాదు, ఇక్కడ మనమే గెలిచాం కాబట్టి గెలిపోవడం సహజం, అది పట్టించుకోవద్దు. ఇక్కడ గెలిచింది మనమే, ఓడింది మనమే కాబట్టి మన ఊరు ఈ విధంగా ముందుకెళ్తే, మన ఊరు యువత ఈ విధంగా ముందుకెళ్తే ఇంకా ముందు ఇలాంటి సేవా కార్యక్రమం మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ రన్నర్ ఆయన ఢిల్లీ కెప్టెన్స్ రుద్రారం కదా, రుద్రా కెప్టెన్స్ మొత్తం మన ఊరు మనం గెలిపించడం, ఈ విధంగా ముందుకెళ్ళడం, యువత చెడు మార్గం పోకుండా ఈ విధంగా ముందుకెళ్ళడం, కరోనా నిబంధనలు పాటించుకుంటూ అందరూ గ్రామ యువకులందరూ సహకరించినందుకు ధన్యవాదాలు చెప్తూ మరొకసారి విన్నర్కు 25,000, రన్నర్కు 15,000 పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ముందు ఇంకా పెంచుతాము, పారితోషికం పెంచుతాము. మీరు ముందుకు వస్తే ఇంకా ఆడితే ఇలాంటి మ్యాచ్లు ఇంకా సంవత్సరానికి 3 సార్లు అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకోసమంటే చాలా మంచిది కాబట్టి. అదేవిధంగా అందరికీ పేరున వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీసీ కాలనీలో నీటి సమస్య ప్రజలను వేధిస్తుంది. నీటి సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీసీ కాలనీలో నీటి సమస్యపై పలుమార్లు జిల్లా అడిషనల్ కలెక్టర్కి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మేడంకి మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ హైదరాబాద్కి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు నీటి సమస్యను తీర్చలేదంటూ స్థానిక కౌన్సిలర్ వి గోపాలమ్మ వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నా స్థానిక కమిషనర్ రాజేంద్ర కుమార్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇకనైనా చర్యలు తీసుకుని నీటి సమస్యలు తీర్చగలరని కోరారు. బొల్లారం మున్సిపాలిటీ మాది బీసీ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలనే దాంట్లో కూడా మా మున్సిపాలిటీ ఫెయిల్ అయిందని చెప్పాలి. ఎట్లా అంటే మాకు మొత్తం కాలనీలో 550 ఇండ్లు, 3,500 జనాభా ఉన్న కాలనీలో 5 బోర్లు ఉన్నాయి. అందులో ఒక బోరు మొన్ననే ఖరాబ్ అయింది, అది పూడిక పడింది అని చెప్తున్నారు. కమిషనర్ గారికి సార్ మరి ఇప్పటివరకు మాకు మంజీరా లేదు, కనీసం లోకల్ వాటర్లైనా మేము కలిపేయాలని కమిషనర్ గారికి చెప్పినాము. బోర్ ఖరాబ్ అయ్యి కూడా ఇప్పటికి 2 నెలలు కావస్తున్నా దాన్ని ఇప్పటివరకు చేయించలేదు. జనాలకు చాలా ఇబ్బందిగా ఉంది. మావి 5 బోర్లలో ఒక బోరు పోతే కూడా అసలు కమిషనర్ గారిని పట్టించుకోవట్లేదు. ఎందుకు ఇంత కమిషనర్ గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది బీసీ కాలనీ పట్ల మాకు అర్థం కావడం లేదు. మరి చైర్మన్ గారు, కమిషనర్ గారు కలిసి కక్ష కట్టి బీసీ కాలనీకి ఎటువంటి సదుపాయాలు కల్పించడం లేదు, మరి ఎటువంటి డెవలప్ కూడా చేయలేదు. ఈరోజు ఆ బోరు పోయి 2 నెలలు అవుతున్నా ఇప్పటివరకు దాన్ని పూడిక తీయించడానికి పెద్ద టైం కాదు, దాన్ని ఎమర్జెన్సీ కింద చేయించవచ్చు అనేది కమిషనర్ గారికి తెలిసి ఉండాలి. అయినా కూడా కమిషనర్ గారు పట్టించుకోవట్లేదు. దయచేసి మాకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. తాను గెలిచి 3 ఏళ్లు కావస్తున్న గ్రామాభివృద్ధికి 1 రూపాయి కూడా నిధులు మంజూరు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామంలో తమ ప్రతిష్టతను దెబ్బతీస్తుందని కాంగ్రెస్ ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు గ్రామ సమాధానం చెప్పలేక గ్రామంలో తలెత్తుకు తిరగలేకపోతున్నామని వాపోయారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సుల్తాన్పూర్ ఎంపీటీసీ మధురవేణి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను ఎంపీటీసీగా గెలిచి 3 సంవత్సరాలు కావస్తున్నా తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు నిర్వహించలేకపోయామని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీని కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేసి సర్వసభ్య సమావేశం సభను బహిష్కరించి బయటకు వెళ్లడం చర్చనీయాంశమైంది. నిధులు లేని మాట వాస్తవమే. దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది మనం గెలిచి కూడా. మరి ఒక 250 కోట్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. 2000 జనాభా సెన్సస్ ప్రకారం 2011 ప్రకారం 1 ప్రకారం మనకు తక్కువ జనాభా ఉంది. మన దగ్గర తక్కువ గ్రాంట్ రావడం జరిగింది. దాదాపు 5 లక్షలు వచ్చింది. 5 lakhs వరకు వచ్చింది. గతంలో కూడా ఒక 5 lakhs మన దగ్గర ఉంది. మరి గౌరవ ఎంపీటీసీలకు నిధులు రాలేవన్నమాట వాస్తవమే. నిన్న కూడా మేము ఎమ్మెల్యే గారితో చర్చించడం జరిగింది. మరి సిఎస్ఆర్ నిధులు కానీ ఇవన్నీ కూడా కలిసి ఐలాపూర్ కానీ ఐలాపూర్ తాండ కానీ జాన్కంపేట కొద్దిగా నిధులు లేని మాట వాస్తవమే. మరి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. మరి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి 40 నుంచి 50 లక్షల నిధులు వెచ్చిస్తానని అన్న చెప్పడం జరిగింది. కాబట్టి మనం అందరం ఎవరు నిరాశ పడకుండా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కూడా నిధులు ఇప్పిస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ యొక్క మండలానికి వచ్చిన నిధులు కూడా మరి యొక్క సుల్తాన్పూర్ కానీ ఈ యొక్క కిషారెడ్డిపేట కానీ ఈ 10 లక్షలు కూడా నిధులు మీరు ఎక్కడైనా ప్రపోజల్స్ పెట్టండి. తప్పకుండా నేను ఎంపీ వారికి చెప్పి ఆ నిధులు కూడా మీకు ఇప్పించే ఏర్పాటు చేస్తానని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎక్కడ మనం అధైర్యపడద్దు. మరి లాస్ట్ లో కూడా ముఖ్యమంత్రి గారు మనకు నిధులు ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మేము జడ్పీటీసీ గారు కూడా వెళ్ళి మేము మాట్లాడతాం దాని మీద. మీరు అందరూ కూడా ఎక్కడ నిరుత్సాహపడద్దు. ఈ యొక్క సమావేశంలో బయాట్ చేసినంత మాత్రం ఇబ్బంది అవుతుంది మన అందరికి కూడా. తప్పకుండా మీకు వచ్చే నిధులు ఇంకా మన గౌరవ ఎమ్మెల్యే గారితో కానీ మినిస్టర్ గారితో మాట్లాడి మీకు తీసుకొచ్చి ఇస్తామని కూడా ఈ సభకు తెలియజేస్తూ ముగిస్తుంది. సర్వసభ్య సమావేశానికి మరి సుల్తాన్పూర్ ఎంపీటీసీ గారు అయినటువంటి మధురవేణి గారు హాజరు కావడం, దాని తర్వాత మరి సుల్తాన్పూర్ కానీ లేకపోతే అమీన్పూర్ మండల పరిషత్ సభ్య సమావేశంలో అనేక సార్లు తను చెప్పడం ద్వారా తన యొక్క బాధను వ్యక్తపరచడము తెలియజేస్తూ ఉన్నది. ముఖ్యంగా మండల పరిషత్ నిధులు విడుదల చేయాలంటని చెప్పేసి గత 3 సంవత్సరాల నుంచి మేము ఎంపీటీసీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకపోతూ ఉంది. ఈ తెలంగాణ ప్రభుత్వంలో మరి మండల పరిషత్ నిధులు ఇప్పటివరకు విడుదల కాలేకపోవడం అనేది చాలా దురదృష్టకరంగా ఉన్నది. కాబట్టి జనాలందరూ కూడా మమ్మల్ని ప్రతి ఒక్క అవసరాల నిమిత్తము అడిగినప్పుడు మేమేం సమాధానం చెప్పలేకపోతున్నాము. మరి డెవలప్మెంట్ అభివృద్ధి విషయంలో మేము ఏం చేయాలనుకున్నా కానీ మరి ఎలాంటి నిధులు రాలేనందు వలన మేమేం పని చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ యొక్క సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీ గారు బాయ్కాట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గెలిచినాం కాబట్టి ఇంతవరకు మాకు ఎటువంటి నిధులు వస్తలేవు. మేము పార్టీ వేరైనందువల్ల వస్తలేవు, మరి ఎందుకు తెలియదు కానీ ఇంతవరకు రావట్లేవు. మునగల మండల పరిధిలోని నరసింహులగూడెం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు గ్రామంలో వీధులన్నీ రంగురంగుల రంగవల్లులతో గ్రామానికి వన్నె తెచ్చాయి. మునగాల మండల పరిధిలోని నరసింహులగూడెం గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు గ్రామంలో వీధులన్నీ రంగురంగు రంగవల్లులతో గ్రామానికి వన్నె తెచ్చాయి. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సిపిఎం గ్రామశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నరసింహులగూడెం గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. ఈ పోటీల్లో 280 మంది మహిళలు విద్యార్థినీలు పాల్గొన్నారు. వివిధ ఆకృతులు గొబ్బెమ్మలను అలంకరించారు. పలువురు మాట్లాడుతూ పోటీలతో మహిళల్లో ఉన్న సృజనాత్మకత, ప్రతిభ వెలుగులోనికి వస్తుందన్నారు. విజేతలు కాని వారు నిరాశ చెందవద్దని తిరిగి ప్రయత్నించి విజేతలుగా నిలవాలన్నారు. ఇంటి ముందు ముగ్గులు వేయటంలో కూడా శాస్త్రీయత ఉంటుందని పూర్వీకులు సాంప్రదాయమన్నారు. ప్రతిభ కనబరిచిన వారితో పాటు పాల్గొన్న వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ శాఖ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మండలం నర్సింహులగూడెం గ్రామంలో సిపిఎం పార్టీ మహిళా సంఘం డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో 100 మంది మహిళలు పైగా పాల్గొనడం జరిగింది. ఈ రోజున నర్సింహులగూడెం గ్రామంలో అమరవీరుల వారసత్వాన్ని కాపాడుకుంటూ నాటి నుంచి నేటి వరకు ప్రతి సంక్రాంతి పండగకి ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వారి ఆశయాలు ముందుకు తీసుకోవడం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా పనిచేయడం జరుగుతుంది. గతం నుంచి కూడా ఇది అనాదిగా జరుగుతున్నటువంటి సాంప్రదాయం. మన తెలుగు రాష్ట్రాల్లో సంస్కృతి సాంప్రదాయాలకి
మరి ఈ సంక్రాంతి పండుగ అనేది ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగ వ్యవసాయదారులు వారి వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యవసాయ రైతాంగాన్ని దివాళా తీసే విధంగా వాళ్ళ అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఇలా వామపక్ష పార్టీలు మరి పనిచేస్తూ ఉన్నాయి. రేపు రాబోయే కాలంలో కూడా రైతాంగాన్ని కావాల్సినటువంటి సబ్సిడీలు కానీ, రైతాంగానికి గిట్టుబాటు కానీ, రైతాంగ ఎరువులు తగ్గించే విధంగా కూడా ఇవాళ వామపక్ష పార్టీలు పోరాటం చేస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా సిపిఎం పార్టీ ముందుండి పోరాటం చేస్తూ ఉంది. అందుకని రాబోయే కాలంలో కూడా రైతాంగానికి మేము వాళ్ళకి మద్దతు ఇచ్చే విధంగా పనిచేయడానికి ముందుకు పోతా ఉన్నాం. అందుకని ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న అందరికీ కూడా సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా సిపిఎం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న మీ అందరికీ కూడా పార్టీ తరఫున అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ పూర్తితోనే గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ముగ్గుల పోటీలు, అంతకుముందు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా నరసింహగూడెం గ్రామంలో ఉన్నటువంటి పార్టీ, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా జనాన్ని చైతన్యపరిచి దాదాపు 100 మంది మహిళల చేత ముగ్గులు వేయించి వారి ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకుపోవడం కొరకు, ఈ అనాదిగా ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని ముందు భావితరాలకు కూడా తెలియపరచడం కొరకే మనం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇంతకుముందు మన వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినటువంటి మరి మోడీ బీజేపీ ప్రభుత్వం సంవత్సరం కాలం కూడా రైతులు వెనక్కి తిరగకుండా ఉద్యమాలు చేసి చట్టాలను వెనక్కి తీసుకునే పద్ధతిలో రైతులు పెట్టారు. రాబోయే రోజుల్లో నరసింహగూడెంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజలపై జరుగుతున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు, ప్రజా సమస్యల ఎడల నరసింహగూడెం గ్రామ సిపిఎం పార్టీకి అన్ని విధాల జిల్లా పార్టీ సహాయ శాఖలు అందించి నరసింహగూడెం గ్రామ శాఖను ముందుకు తీసుకుపోవడానికి మా వంతుగా కృషి చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. మరవీరుల ఆదిరెడ్డి గారు సర్పంచుకున్న కానుంచి నేటి వరకు ఈ ముగ్గుల పోటీలు గ్రామంలో ప్రశాంతత వాతావరణం నిలిపేదానికి సిపిఎం పార్టీ చాలా కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ కూడా ఇదివరకు కాలనీ వరకే ఉండేది. ఇవాళ కొండారెడ్డి గారు ఇక్కడున్న శాఖలు కలిసి శాఖ సమావేశం ఏర్పాటు చేసి గ్రామం మొత్తం కూడా వచ్చే విధంగా చేయాలనే దాంతో ఇవాళ వాళ్ళు శాఖ సమావేశాలు పెట్టుకొని దాతల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప గర్వకారణం. కావున ఇట్లాంటి ఇప్పుడు వెంకరెడ్డి గారు, వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఇప్పుడున్న ప్రభుత్వాలు రైతు వ్యతిరేకంగా కేంద్రంలో ఏమో ఆయన కొనంటాడు, రాష్ట్రంలో ఏమో ఈయన కొనంటాడు. వీళ్ళ పంచాయతీ వల్ల రైతుల ఈ క్యాంపులు పెట్టా కూడా సగం ఒడ్లు కూడా కొనని పరిస్థితి, మొత్తం దళారీ వ్యవస్థ కనీసం 1000-1100 కూడా కాని పరిస్థితి ఏర్పడింది. అందుకని ఇట్లాంటి ప్రభుత్వాలని గద్దెదించేంత వరకు సిపిఎం పార్టీ ఎల్లవేళలా కృషి చేస్తుందని, అట్లాగే నరసింహగూడెం శాఖకి మండల కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. నగర శివారులోని ఓ టోల్ ప్లాజా వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. తాజాగా టోల్ ప్లాజా నిర్వాహకులు ఓ సర్పంచ్పై దాడికి పాల్పడటం చర్చనీయాంశమైంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా వద్ద తరచూ రాత్రి సమయంలో ఏదో వివాదం చోటు చేసుకుంటుంది. తాజాగా సాయంత్రం 7 గంటల సమయంలో టోల్ ప్లాజా నిర్వాహకులు నవీపేట్ సర్పంచ్ అశోక్ రెడ్డి మరియు పెద్ద గొట్టుముక్కల సర్పంచ్ భర్తపై దాడికి పాల్పడ్డారు. వారి గ్రామం గుమ్మడిదల నుండి కేవలం 4-5 కిలోమీటర్ల వ్యవధిలో ఉంటుందని తెలిపినప్పటికీ డబ్బులు కట్టాలని డిమాండ్ చేశారని, మూకుమ్మడిగా ఒకేసారి 4 దాడికి పాల్పడ్డారని, కుర్చీలు కర్రలతో వాళ్లపై దాడికి దిగారని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ప్రజా ప్రతినిధులు జడ్పీటీసీ కుమార్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు విజయ్ భాస్కర్ రెడ్డి మరియు ఎస్ఐ విజయకృష్ణ నేతృత్వంలోని పోలీస్ బృందం వారిని అదుపులోనికి తీసుకొచ్చి అక్కడి నుండి పంపించడం జరిగింది. గుమ్మడిదల మండలం సంబంధించి అన్ని విలేజ్లకు ఫ్రీ పాస్ కల్పిస్తున్నారు. గుమ్మడిదలకు 3 కిలోమీటర్ల దూరంలో మా నావపడి వృత్తితో ఫ్రీ పాస్ వేయాలని ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి మేము నా ఇంటి పత్రం గ్రామ పంచాయతీకి ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. మేము మా కారు సైడ్లో తీసుకెళ్తుండగా 200 సిబ్బంది మమ్మల్ని ఆపారు. ఇది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది, మమ్మల్ని పంపించండి అని చెప్పేసి మేము మాట్లాడుతుండగా మమ్మల్ని ఆపారు.
లోకల్ డిప్యూటీకి ఫోన్ చేసి మాకు ఇక్కడ మేము కూడా వెనుకబడి ఇచ్చాం కదా వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పేసి అతను మాట్లాడుతున్నాగా టోల్గేట్ సిబ్బంది మా దగ్గరికి వచ్చి దౌర్జన్యంగా నేను నవాపేట సర్పంచ్ ఇల్లు కూడా కింద పడేసి కొట్టిండగా నన్ను రక్షించడానికి వచ్చిన పెద్దకొట్ట సర్పంచ్ శ్రీశైలం యాదవ్ వారికి కూడా రాళ్ళతో కొట్ట ఇక్కడంతా ఇదంతా డ్యామేజ్ అయిపోయింది, బ్లీడింగ్ అయింది. దయచేసి వీళ్ళందరూ కూడా ఇప్పుడు టోల్గేట్ సిబ్బంది పైన కూడా మమ్మల్ని దౌర్జన్యం వచ్చినందుకు వాళ్ళపైన క్రిమినల్ చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడలు మానసిక వికాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయని రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి వెల్లడి. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచి రైతులను నట్టేట ముంచుతోందని ఇందల్వాయి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు చిలువేరు దాస్ ఆగ్రహం వ్యక్తం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.